నమస్తే, నేను ఇందు. ఫ్లిప్కార్ట్లో 2.6 lakhs విలువ చేసే యాపిల్ మ్యాక్బుక్ ప్రోను ఆర్డర్ చేసి 2 సార్లు మోసపోయాడు ఓ యువకుడు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్డర్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అన్బాక్స్ చేసి చూడగా కొత్త ల్యాప్టాప్ బదులు పాత ల్యాప్టాప్ లభించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో అక్కడున్న డెలివరీ బాయ్కి కూడా ఆ ల్యాప్టాప్ని కూడా ఆయన రిటర్న్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో రెండోసారి కూడా ఆర్డర్ రిసీవ్ చేసుకునగా కొత్త ల్యాప్టాప్ బదులు మళ్ళీ పాత ల్యాప్టాపే రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో దేవాంశ్ అనే కస్టమర్ అయితే ఈ ల్యాప్టాప్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఏదైతే ఫేక్ ఆఫర్స్ కానివ్వండి, ఫేక్ వెబ్సైట్స్ కి కూడా చాలా మంది అట్రాక్ట్ అయిపోయి ఇలాంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వారిని కూడా కొంచెం జాగ్రత్త వహించాలంటూ కూడా ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు టెంప్ట్ అవ్వకుండా లేకపోతే అట్రాక్ట్ అవ్వకుండా ఆఫర్స్ కి జెన్యున్ గా చూసి జెన్యున్ ప్రోడక్ట్ కానివ్వండి, జెన్యున్ వెబ్సైట్ ని కూడా టోటల్ గా చెక్ చేసుకుని పర్చేస్ చేయాలంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు చాలా కూడా యాప్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇన్స్టాలో కూడా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా మంది అయితే ప్రమోట్ చేస్తున్నారు. అంటే కాస్మెటిక్స్ పరంగా కానివ్వండి, లేకపోతే శారీస్ కానివ్వండి, క్లోతింగ్ పరంగా కానివ్వండి, అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇలాంటివి చాలా మంది అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో ప్రమోట్ చేసే విషయంలో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మొన్న చూసుకుంటే అమ్మ మాట కానివ్వండి, లేకపోతే పెరుగు పచ్చడి ఇలాంటి యూట్యూబర్ ఛానల్స్ కూడా ఇలాంటి ప్రమోట్ చేస్తున్నారు. సో వీళ్ళని కూడా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఉంటే జెన్యున్ గా వెళ్ళి జెన్యున్ ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలంటూ కూడా చాలా మంది అంటున్నారు. సో మరి ఇలాంటి యాప్స్ లో ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ మోసగాళ్ళని కానివ్వండి, స్కామర్స్ ని కానివ్వండి, వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అంటే మనము ఏదో ఆఫర్ పెట్టి తక్కువ ఆఫర్ పెట్టి ఆన్లైన్ లో పర్చేస్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు. సో అలాంటిది ఇలాంటివి పర్చేస్ చేసుకొని మనము డబ్బులు లాస్ చేసుకోవడం కంటే ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా ప్రత్యక్షంగా అంటే లైవ్ లో బయటికి వెళ్ళి మనం షాపింగ్ చేసుకొని అలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడం బెటర్ అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో చాలా యాప్స్ వచ్చేసాయి, చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. సో చాలా ఫేక్ ఆఫర్స్ కూడా పెడుతున్నారు. సో దానికి అట్రాక్ట్ అయిపోయి మనము అంటే కాస్ట్ తక్కువ అని చెప్పేసి మనం చాలా మంది ముందుకు వెళ్తున్నారు. సో అలాంటివి నమ్మద్దు. ఏదైనా జెన్యున్ గా వెళ్ళాలి, జెన్యున్ యాప్స్ కి వెళ్ళాలి, జెన్యున్ గా ప్రోడక్ట్ తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే మన అకౌంట్ కి సంబంధించి ఆ ఖాతాలను కూడా అకౌంట్స్ ని కూడా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. సో అలాగే దేవాంశ్ దందాల్ అనే కస్టమర్ అయితే 2 సార్లు మోసపోవడంతో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఈ యాప్స్ కి సంబంధించి. సో మరి దేవాంశ్ దందాల్ కూడా దీనికి సంబంధించి ఆ బాక్స్ ఎప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నాడో, ఏదైతే రిసీవ్ చేసుకున్నాడో, ఆ పార్సల్ ఎప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నాడో దానికి సంబంధించిన వీడియోని కూడా ఆయన పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఒకసారి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. ये तो पूरा यूज है, कमाल है। ये देखो। సో మరి చూసారు కదా, అంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఎప్పుడైతే ఆయన రిసీవ్ చేసుకున్నాడో ఆ బాక్స్ ని, ఆ పార్సల్ ని, అప్పుడు అతను వీడియో తీసినట్టు తెలుస్తుంది లైవ్ గా. సో లైవ్ గా వీడియో తీసినప్పుడు కూడా ఎప్పుడైతే అన్బాక్స్ చేశాడో ఫర్ ద ఫస్ట్ టైం కూడా అతను కొత్త ల్యాప్టాప్ బదులు పాత ల్యాప్టాప్ రిసీవ్ చేసుకున్నాడు. అండ్ సెకండ్ టైం దాన్ని రిటర్న్ పెట్టిన తర్వాత కూడా అప్పుడు కూడా సెకండ్ టైం లో కూడా తను పాత ల్యాప్టాప్ ని రిసీవ్ చేసుకోవడం చాలా అసంతృప్తి అంటూ కూడా చెప్పుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అసలు దేవాంశ్ దీనికి సంబంధించి ల్యాప్టాప్ కి సంబంధించి ఎలా మోసపోయాడో, అసలు ఏం జరిగిందో ఒకసారి క్లియర్ గా విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, భారతదేశంలో ప్రముఖ ఈ కామర్స్ వేదిక అయిన ఫ్లిప్కార్ట్ లో జరిగిన ఒక మోసం గురించి కస్టమర్ ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ కు చెందిన దేవాంశ్ దందల్ అనే కస్టమర్ 2.6 లక్షల విలువైన మ్యాక్బుక్ ప్రోను ఆర్డర్ చేసినప్పుడు సీల్డ్ యాపిల్ బాక్స్ లో ఉపయోగించిన పాత మోడల్ ల్యాప్టాప్ ను అందుకున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే దేవాంశ్ దందల్ అనే కస్టమర్ ఎప్పుడైతే ఆర్డర్ పెట్టాడో ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఒక సీల్డ్ బాక్స్ లో అయితే ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది ఆ ల్యాప్టాప్. సో సీల్డ్ బాక్స్ లో ఒక పాత ల్యాప్టాప్ ఉండడము ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఈ ఘటన వీడియోలో రికార్డ్ చేసిన ఆయన రెండవసారి రీప్లేస్మెంట్ ఆర్డర్ చేసినప్పుడు కూడా ఈ కార్డ్ ఆఫీస్ లో సీసీటీవీ కెమెరాల ముందు అన్బాక్స్ చేస్తే మళ్ళీ ఉపయోగించిన ల్యాప్టాప్ ను అందుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన రెండోసారి కూడా ఎప్పుడైతే ఆర్డర్ పెట్టాడో, అంటే ఫస్ట్ టైం రిసీవ్ చేసుకున్నప్పుడు అతనైతే పాత ల్యాప్టాప్
ల్యాప్టాప్ అయితే ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడో సెకండ్ టైం కూడా అతను రిటర్న్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టగా సో అతను సీసీ ఫుటేజ్ ముందు CCTV ముందు కూడా దాన్ని అన్బాక్స్ చేయడం జరిగింది. సో రెండోసారి అన్బాక్స్ చేసినప్పుడు కూడా అతను మళ్ళీ సేమ్ పాత ల్యాప్టాప్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అది టోటల్ గా CCTVలో కూడా రికార్డ్ అవ్వడము ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఈ రెండు ఘటనలు ఫ్లిప్కార్ట్ లోని ట్రెజర్ హాల్ ఆన్లైన్ అనే సెల్లర్ తో సంబంధం కలిగి ఉన్నాయి. సో నేపథ్యంలో ఈ రెండు ఘటనలు కూడా ఫ్లిప్కార్ట్ లోని ట్రెజర్ హాల్ ఆన్లైన్ అనే సెల్లర్ తో కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే దేవాంశు ఈ విషయంలో ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ తో చర్చించినప్పుడు మొదట 13,000 ఆ తర్వాత 18,000 చివరగా 10% కన్సెషన్ ఆఫర్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఏదైతే ఈ సంఘటన జరిగిందో అంటే 2 సార్లు ఎప్పుడైతే మోసపోయాడో దాని గురించి దేవాంశ్ ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్ వాళ్ళకి సంబంధించిన సిబ్బందితో ఎప్పుడైతే చర్చించగా వాళ్ళు ఫస్ట్ 13,000 అయితే డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ తర్వాత 18,000 అంటూ కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా చూసుకుంటే 10% కన్సెషన్ కూడా ఇచ్చారన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ 3 ఆఫర్స్ ని కూడా ఆయన తిరస్కరించారు. అండ్ అనంతరం ఫ్లిప్కార్ట్ రిటర్న్ ని కూడా నిరాకరించింది. ఈ ప్రక్రియలో ఎదురైన ఇబ్బందుల కారణంగా దేవాంశ్ 10% కన్సెషన్ అడిగినప్పుడు ల్యాప్టాప్ కొత్తది కాదని దానిపై మరకలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. సో ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఆ ఫ్లిప్కార్ట్ సిబ్బంది ఉందో 3 ఆఫర్స్ కూడా దేవాంశ్ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. సో మొదట చూసుకుంటే 13,000 అండ్ తర్వాత చూసుకుంటే 18,000 ఆఫర్ కూడా ఇచ్చారు. సో ఫైనల్ గా 10% డిస్కౌంట్ అంటూ కూడా వాళ్ళు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దేవాంశ్ అయితే ఈ 3 ఆఫర్లని కూడా తిరస్కరించడం జరిగింది. సో ఫైనల్ గా చూసుకుంటే ఘటన గురించి ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేస్తూ ఈ సెల్లర్ పై 2023 నుంచి లింక్డ్ఇన్, రెడిట్, యూట్యూబ్, ఎక్స్లలో ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ సెల్లర్ పై కూడా 2023 నుంచే ఫిర్యాదులు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే లింక్డ్ఇన్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఎక్స్టెల్ లో కానివ్వండి ఫిర్యాదులు కూడా ఉన్నట్టు చెప్తున్నారు దేవాంశ్ తందల్. సో ఈ క్రమంలో ఈ సంఘటన ఆధారంగా దేవాంశ్ 3 కీలక ప్రశ్నలను లేవనెత్తారు. సీల్డ్ యాపిల్ బాక్స్లలో నకిలీ ఉత్పత్తులు ఎలా ప్యాక్ అవుతున్నాయి అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక సీల్డ్ యాపిల్ బాక్స్ ఏవైతే వాళ్ళ బాక్సెస్ ఉన్నాయో ఏదైతే వాళ్ళు కొరియర్ చేస్తారో ఆ బాక్సెస్ కూడా సీల్డ్ అయి ఉన్నాయి. సో అలాంటిది సీల్డ్ దాంట్లో ఇలాంటివి పాత ల్యాప్టాప్స్ ఎలా సప్లై చేస్తున్నారు, ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఒక మొదటి ప్రశ్నగా లేవనెత్తడం జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక 2023 నుంచి పబ్లిక్ ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఈ సెల్లర్ ఇంకా యాక్టివ్ గా ఎలా ఉంది. సో 2023 నుంచే ఈ ప్రోడక్ట్ మీద ఈ దాని మీద కానివ్వండి ఫిర్యాదులు అయితే చాలా ఉన్నాయి. అలాంటిది ఈ సెల్లర్ ఏ విధంగా యాక్టివేట్ అయ్యి ఉందంటూ కూడా ఆయన అడగడం జరిగింది. అండ్ మరి ఫ్లిప్కార్ట్ అసూడ్ హామీ ఇస్తున్నప్పటికీ బాక్స్లలో ఉన్న ఉత్పత్తులను ఎలా ధృవీకరించలేకపోతుంది. సో ఈ నేపథ్యంలో ఎక్స్ లో ఇటీవలి పోస్టులు మరియు వెబ్ రిపోర్ట్ల ప్రకారం ట్రెజర్ హాల్ ఆన్లైన్ సెల్లర్ పై 2023 నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే లింక్డ్ఇన్ లో భార్గవ్ మహాలింగప్ప అనే వ్యక్తి బిగ్ బిలియన్ డే సేల్లో మ్యాక్బుక్ M2ను కొనుగోలు చేసినప్పుడు ఇలాంటి మోసానికి గురైనట్టు పేర్కొన్నారు. సో అంతకు ముందు కూడా 2023లో కూడా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి, ఇలాంటి యువకులు కూడా మోసపోయాయి అంటూ కూడా కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. సో నేపథ్యంలో ఒక యువకుడు కూడా గతంలో కూడా ఇలానే ఒక ల్యాప్టాప్ కొనుగోలు చేసినప్పుడు కొత్త ల్యాప్టాప్ బదులు పాత ల్యాప్టాప్ కూడా రిసీవ్ చేసుకున్నారు. అలాంటిది ఈ సెల్లర్ ఇంకా 2023 నుంచి ఇన్ని ఫిర్యాదులు ఉన్నా కూడా ఇంకా ఈ సెల్లర్ ఎలా యాక్టివేట్ అయ్యి ఉందంటూ కూడా ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. అలాగే ఎక్స్ లో కృతికా కపూర్ అనే యూజర్ సెల్లర్ నుంచి నకిలీ ఎయిర్ ప్యాడ్స్ అందినట్లు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఫిర్యాదులు ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లలో నాణ్యత నియంత్రణపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతున్నాయి. సో మరి చూసుకుంటే కృతికా కపూర్ అనే మహిళ కూడా ఈ దీంట్లో చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఫేక్ ఎయిర్ పాడ్స్ ని కూడా ఆవిడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఏదైతే మనము ఒక నమ్మకంతో మనం ఆర్డర్ పెడతాము ప్రోడక్ట్ కి సంబంధించి యాప్స్ జెన్యూన్ అని చెప్పేసి, అలాంటిది ఒక ఆఫర్ పెట్టినప్పుడు ఒక ఆర్డర్ పెట్టినప్పుడు దాన్ని మనము కొంత డబ్బు
డబ్బులు పెట్టి మనం కొనుగోలు చేస్తూ ఉంటాము. అంటే 1,00,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, లేకపోతే 5,000 కానివ్వండి, అలాంటివి అంత పెట్టి డబ్బులు పెట్టి మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఫేక్ వచ్చినప్పుడు చాలా మంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి కేసెస్ ఫ్లిప్కార్ట్ లో కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ల్యాప్టాప్స్ కానివ్వండి, అలాగే ఫేక్ ఎయిర్ పాడ్స్ రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, ఇలాంటి కేసెస్ కూడా గతంలో రికార్డ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. మరి నేపథ్యంలో చూసుకుంటే నిపుణులు కస్టమర్లకు ఆన్లైన్ షాపింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అండ్ అలాగే ఉత్పత్తి సీరియల్ నంబర్ను తనిఖీ చేయడము, అండ్ ఓపెన్ బాక్స్ డెలివరీ ఎంచుకోవడము, అలాగే మరియు ఫిర్యాదు చేసే ముందు వీడియో రికార్డింగ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నిపుణులు అయితే కస్టమర్లకు కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు. ఏదైతే ఆర్డర్స్ పెడుతున్నారో అది చూసి జాగ్రత్తగా ఆర్డర్స్ పెట్టాలి, అకౌంట్స్ కూడా ప్రైవసీగా ఉంచుకోవాలి, జెన్యూన్ యాప్స్ ని నమ్మాలి, అండ్ అలాగే ఎప్పుడైతే ఆర్డర్ రిసీవ్ చేసుకుంటామో ఆర్డర్ ని కూడా ఒక వీడియో తీయాలి, వీడియో రికార్డ్ చేయాలి ఒక ప్రూఫ్ కోసం అంటూ కూడా నిపుణులు కస్టమర్స్ కి కూడా ఒక సలహా ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలోనే అయినప్పటికీ ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్ లో సెల్లర్ల నాణ్యతను కఠినంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. సో నేపథ్యంలో ఏదైతే ఒక ప్రోడక్ట్ ని నమ్మి మనము ముందుకెళ్తామో నంబర్ 1 క్వాలిటీ అని చెప్పేసి, అలాంటిది వాళ్ళు ఒక ఫేక్ క్వాలిటీ కానివ్వండి, అంటే బి గ్రేడ్ క్వాలిటీ ఆర్డర్స్ అయితే మనకు రిసీవ్ ఇస్తున్నారు. అలాంటిది ఇట్లాంటి ప్రోడక్ట్స్ ని నమ్మద్దు, ఇలాంటి ఫేక్ ఆఫర్స్ ని నమ్మద్దంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే కనుక ఈ ఘటన ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో నాణ్యత నియంత్రణ మరియు కస్టమర్ రక్షణపై తీవ్ర చర్చను రేకెత్తిస్తుంది. అండ్ ట్రెజర్ హాల్ ఆన్లైన్ వంటి సెల్లర్లపై చర్యలు తీసుకోవడంలో ఫ్లిప్కార్ట్ విఫలమవుతుందని ఆరోపణలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ కి సంబంధించి క్వాలిటీ పరంగా కానివ్వండి, ప్రోడక్ట్ పరంగా కానివ్వండి, ఇలాంటివి దాని మీద ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయని చెప్పొచ్చు. సో ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే గనక ట్రెజర్ హాల్ ఆన్లైన్ వంటి సెల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఫ్లిప్కార్ట్ విఫలమవుతుందని ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఏదైతే సెల్లర్ ఉందో దాని మీద అంతకు ముందు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఫిర్యాదులు ఉన్నాయి, అయినా కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, దాని ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటివి ఇప్పుడు వీళ్ళు రికార్డ్ చేసి ఒక ప్రూఫ్ లాగా పెడుతున్నారు, అంతకు ముందు కూడా పెట్టారు. సో ఫ్లిప్కార్ట్ కి సంబంధించి ఎవరైతే స్కామర్స్ ఉన్నారో, మోసం చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది కస్టమర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఫ్లిప్కార్ట్ ఏ చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. సో ఇప్పుడు చూసుకుంటే గనక వీడియోస్ ప్రూఫ్ ప్రకారంగా అంతకుముందు ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఫిర్యాదులు పెట్టారు కస్టమర్స్. అలాంటిది ఇప్పుడు ఎన్నోసార్లు ఫిర్యాదు వచ్చినా ఆ సెల్లర్ని అయితే ఇంకా యాక్టివేట్ చేసే ఉన్నారు, ఇంకా బ్యాన్ కూడా చేయలేదు. సో అట్లీస్ట్ ఇప్పుడైనా అంటే ఇవన్నీ బయట పెట్టిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే అంటూ చెప్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు చూడొచ్చు, దేవాంశ్ దండల్ అనే యువకుడు అయితే 2 సార్లు అయితే మోసపోయాడు. సో అతను ప్రూఫ్ ప్రకారంగా 2 సార్లు కూడా వీడియోని కూడా రికార్డ్ చేశాడు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంతకు ముందు కూడా ఫిర్యాదులు ఉన్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే నిపుణులు చెప్పేది ఏంటంటే కస్టమర్స్ కి కూడా ఎవరు కూడా ఫేక్ ఆఫర్స్ కానివ్వండి, ఇలాంటివి ఫేక్ వెబ్సైట్స్ ని కూడా నమ్మద్దు. అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు దీనికి సంబంధించి, ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎప్పుడైనా ఆర్డర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ కొనడం కంటే బయటికి వెళ్ళి మనం ఒక డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు బయటికి వెళ్ళి పర్చేస్ చేసుకోవడం కూడా బెటర్ అంటూ కూడా చెప్తున్నారు. సో మరి నేపథ్యంలో ఇప్పుడైతే దీనిపై ఫ్లిప్కార్ట్ కి సంబంధించి గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.